హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను కడప ప్రొద్దుటూరు సైడ్ దొరికే పచ్చికారం దోశలోకి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చికారం ఏంది, ఇది తెలీదా అని అనుకుంటారేమో. నేనైతే ఇది పర్సనల్గా నేను ఎక్కడ తినలేదు. నేను కడప ప్రొద్దుటూరు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఈ కారం అనేది తగులుతుంది. ఎక్కడ ఎర్రకారం చూసింటాం, బట్ ఈ పచ్చికారం అనేది నేను ఒక దోశ షాప్లో ఆ అక్కని అడిగి తెలుసుకున్నాను అనమాట ఎలా చేయాలనేది. సో అది షేర్ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకున్నాను, ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 నుంచి 3 వంకాయలని తీసుకున్నాను, అలాగే ఒక లెమన్ సైజు చింతపండుని వేసాను. చింతపండు అనేది మనకి ఆనియన్ అలాగే ఈ వంకాయ కొద్దిగా కుక్ అయిన తర్వాత వేసుకోండి, అప్పుడే అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇది ఉడికేలోగా నేను మీకు ఈ పచ్చికారం దోశలోకి పప్పుల పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పప్పుల పొడి కోసం నేను ఒక మిక్సీ జార్లో పప్పులు వేసుకుంటున్నాను. ఈ పప్పుల పొడిలో మనం ఎక్కడ కారం కానీ ఉప్పు ఇవన్నీ ఏం వేయమండి, జస్ట్ పప్పులు అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ పప్పుల పొడి కూడా చాలా బాగుంటుంది దోశలోకి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను వీటిని మంచి ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ అయితే చేసేసుకుంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా సాఫ్ట్గా ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇది మనం కారం దోశ పైన పూసిన తర్వాత లాస్ట్లో చల్లుకోవడానికి. సో నాకు ఇక్కడైతే ఇది బాగా కుక్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని, వాటర్ మరీ ఎక్కువ ఉంచుకోవద్దండి, అలా అని పూర్తిగా ఇమడపెట్టకుండా మనకి కొద్దిగా వాటర్ అనేది, ఈ ఉడకపెట్టిన నీళ్ళు అనేది కొంచెం పెట్టుకోవాలి. సో దించే ముందుగా నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, నీళ్ళు చూసారా ఇంతవరకు ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువ నీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఇది బాగా కుక్ అయింది. సో నేను దీన్ని చల్లార్చుకునేస్తాను ఫ్యాన్ కింద పెట్టేసుకొని. నేను ఇక్కడ దోశ వేయడం కోసం దోశ బ్యాటర్ తీసుకున్నా. ఇది కూడా ఇంట్లో నేను ఆల్రెడీ గ్రైండర్లో ఎలా పిండి వేయాలి అనేది చూపించాను కదండి. సో అలాగే వేసాను. ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయింది చూసారా. సో నేను ఈ దోశ పిండిలో జస్ట్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు సోడా ఉప్పు అనేది అవాయిడ్ చేయండి. మీరు ఇక్కడ చూసారంటే నేను దోశ బ్యాటర్ని మరీ వాటరీ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం థిక్గానే పెట్టుకుంటాను ఈ దోశకు మాత్రం. ఎందుకంటే మనం కారం పూసిన తర్వాత మనం మరీ పల్చగా కలుపుకుంటే దోశ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఇది చల్లగా అయిపోయింది. ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటరే వేసుకోవాలి. మనం చల్లనీళ్ళు కానీ ఏమన్నా సపరేట్గా నీళ్ళు మాత్రం వేసి గ్రైండ్ చేయకండి. ఇది మార్నింగ్ ఈవినింగ్కి 2 పూట్లకి యూజ్ అవుతుంది. సో చెడిపోకుండా ఉండాలంటే మనం ఆ ఉడకబెట్టిన నీళ్ళతోనే మనం మిక్సీకి అనేది గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇలాగా కచ్చపచ్చగానే గ్రైండ్ చేశాను. కొద్దిగా పచ్చిమిర్చి అవి తెలుస్తూ ఉంటేనే దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోశ వేసేసుకొని మంచిగా దోశని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక్క సైడ్ కాలనివ్వాలి. మనకి దోశ అనేది ఒక సైడ్ కాలిన వెంటనే ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని వెనకాల సైడ్ కూడా కాల్చేసుకుంటాను. కొంతమంది ఒక సైడే కాల్చుకుంటారండి. మా సైడ్ అయితే 2 పక్కల దోశను అయితే ఖచ్చితంగా కాలుస్తాము. సో దోశ కాల్చిన తర్వాత దాని మీద పచ్చికారము మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ పిల్లలకి అనేస్తా కాబట్టి కొద్దిగానే వేసాను కారము. సో వేసి దాని మీద పప్పుల పొడి వేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ప్రతిసారి ఎక్కువ మిస్ అవుతుందంటే ఈ దోశనే. సో అందుకనేసి బయట తెలుసుకొని ఈ రెసిపీ ఇంట్లోనే ట్రై చేశా. చాలా బాగా వచ్చింది. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి మంచి ఆ పచ్చికారం ఫ్లేవర్తో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.